దేశం అంటే మట్టి కాదో ఈ దేశం అంటే మనుషులో అని చెప్పి తెలుగులో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి నిర్మలా సీతారామన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 8 సార్లు బడ్జెట్ పెట్టేటటువంటి ఘనత ఆమెకి తెలుగు బిడ్డగా దక్కినందుకు గర్వపడతా ఉన్నాను. కానీ అట్ ద సేమ్ టైం దేశంలో ఉన్నటువంటి మనుషుల లెక్కెంతో కూడా తెలిస్తేనే వాళ్ళకు పథకాలు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా విస్మరించడం అనేది దారుణం. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం జనాభా లెక్కలు చేపట్టకపోవడం అన్నది నిజానికి కూడా మనందరికీ చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. మధ్యలో కరోనా లాంటి మహమ్మారిలు వచ్చిన తర్వాత కూడా జనాభా లెక్కలు చేయకపోవడం, దానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలను ఎట్లా డిజైన్ చేసుకోవాలో వాటి మీద ప్రభుత్వం ఆలోచించకపోవడం నిజంగా దారుణం. మరి ఇప్పుడు పర్టికులర్ గా ఈ బడ్జెట్ గురించి మనం ఆలోచించినట్టయితే ఈ బడ్జెట్ లో దేశంలో అత్యంత పేదవాళ్ళు అని చెప్పేవాళ్ళు ఎన్ఆర్ఈజీఎస్ లో పనికి కూలీ పథకానికి వెళ్లేటటువంటి లేబర్స్ ఉంటారు. మరి వారికి కొంత ఎక్కువ డబ్బు పెట్టాల్సి ఉండే, వారికి సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ గత 4 సంవత్సరాలుగా సేమ్ బడ్జెట్ పెడతా ఉన్నారు. వాళ్ళకి కొంచెం కూడా ఇంక్రిమెంట్ లేకుండా, అంటే అత్యంత పేదవారి పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నటువంటి విషయం తెలుస్తోంది. అట్లానే పేదవాళ్ళు చాలా మంది రైల్స్ వాడతారు, ట్రైన్స్ వాడతారు. ఆ ట్రైన్స్ కి సంబంధించి ఎక్కడ కూడా స్పెసిఫిక్ గా ఇంప్రూవ్మెంట్స్ కానీ మెన్షన్ కానీ చేయకపోవడం పేద ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కి సింపతి లేదు, ఒక ఆలోచన లేదనేటటువంటి విషయం తెలుస్తా ఉంది. అట్లానే మనకు ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు కూడా హ్యాండ్లూమ్ వస్త్రాల మీద, చేనేత వస్త్రాల మీద ట్యాక్స్ వేయలేదు. ఈ ప్రభుత్వం ట్యాక్స్ వేసింది. దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి చేనేత మీద వేసినటువంటి ట్యాక్స్ రిమూవ్ చేయాలని, దాన్ని రిమూవ్ చేయకపోవడం కూడా చాలా దారుణం. ఇక రైతులకు సంబంధించి అయితే ఎక్కడ ఊసే లేదు, రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు సంబంధించి ఎక్కడ ఊసే లేదు. అదేవిధంగా మొత్తం విద్యారంగానికి కంప్లీట్ యూనియన్ గవర్నమెంట్ బడ్జెట్ లో కేవలం 2.5% మాత్రమే వాళ్ళు పెట్టడం జరిగింది. కనీసం ఒక 6% బడ్జెట్ కేటాయించి ఉంటే ఏదైతే వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా విద్యార్థినులందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వకుండా రిమూవ్ చేస్తూ వస్తున్నారో అట్లా రిమూవ్ చేయకుండా వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉండేది. కానీ అవి చేయకపోవడం అన్నది దారుణం. ఇక తెలంగాణ ప్రాంత విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రం అనేటటువంటి పేరును కూడా కనీసం ఎక్కడ బడ్జెట్ లో ఉచ్చరించకపోవడం, తెలంగాణకి ఇన్నేళ్లైనా స్వతంత్ర భారతదేశం వచ్చి ఇన్నేళ్లైనా కూడా కనీసం ఇప్పటివరకు కూడా ఒక ఐఐటి ఐఐఎం లేకపోవడం, అది ఇవ్వాలనేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం అన్నది చాలా దారుణంగా నేను భావిస్తా ఉన్నాను. అట్లానే